నమస్కారం అండి. మానసిక వ్యాధులకు ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య విధానం ఉంటుందనేది కొంతమంది అడిగారనమాట. అయితే మానసిక వ్యాధులకు అన్నిటికీ కూడా మూల కారణాలు చూస్తే ఒకటి లివర్, 2 లంగ్స్. ఈ 2 ఇన్‌బాలన్స్ వల్ల మానసిక వ్యాధులు అనేటివి ఎక్కువవుతుంది. ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్‌లో, ఇప్పుడున్న సిస్టమ్‌లో ఏదైనా చూస్తుంటే, ఇప్పుడున్న సమాజంలో తీసుకుంటే చిన్న చిన్న విషయాలకు గూడంగా చాలా ఓవర్‌గా ఎక్కువ ఆలోచించడం వల్ల కూడంగా మానసిక వ్యాధులకు గురి కావడం జరుగుతుంది. అయితే ఇలాంటి వైద్య విధానం అంటే ఆయుర్వేద వైద్య విధానం ఏదైతే ఉందో, నాడీ వైద్య విధానం ఏదైతే ఉందో, నాడి చూసి వాళ్ళకు రూట్ కాజ్‌లో ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది, ఏ ఎమోషన్స్ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కొని, ఆ ఎమోషన్‌కి, ఆ ఇంటర్నల్ ఆర్గాన్‌కి ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చూస్తే లివర్ ఇన్‌బాలన్స్ ఉండే వాళ్ళందరికీ కూడంగా చూస్తే కోపము, చిరాకు ఇవన్నీ కూడంగా లివర్ యొక్క గుణాలనమాట. అంటే నార్మల్‌గా ఎవరికీ కోపం రాదు. లివర్‌లో ఇన్‌బాలన్స్ ఉండే వాళ్ళకి మాత్రమే కోపంగా ఉంటుంది. కొంతమందికి ఒక్కొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఇక్కడి నుంచే ఉంటుందన్నమాట. కొంతమందికి లంగ్స్ ప్రాబ్లమ్ మెయిన్ దీంట్లో ప్రధానంగా కారణం చూస్తే లంగ్స్ ఇన్‌బాలన్స్. ఈ లంగ్స్ ఇన్‌బాలన్స్ ఉండే వాళ్ళకు మానసిక రోగాలకు ఎక్కువ కారణం లంగ్స్ ఇన్‌బాలన్స్ వల్లనే. అంటే వాళ్ళ ఆలోచనలు కూడా గాలిలో ఉంటాయన్నమాట. లంగ్స్ అంటే ఊపిరితిత్తులు ప్లస్ ఇంటెస్టైన్. ఈ 2 ఆర్గన్స్ ఇన్‌బాలన్స్ వల్ల కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు లంగ్స్ ఇన్‌బాలన్స్ అన్నప్పుడు బ్రీతింగ్ అనమాట. పంచభూతాల్లో ఒకటి ఎయిర్. ఈ గాలి ఎప్పుడైతే మనకు లోపల బాడీలో విండ్ ఎప్పుడైతే ఎక్కువైతుందో అప్పుడు మన ఆలోచన విధానాలు కూడా సరిగా ఉండవన్నమాట. వీటికి స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. వీటికి కొన్ని స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసినప్పుడు ఖచ్చితంగా రూట్ కాజ్ నుంచి కూడా మానసిక వ్యాధులను కూడా తగ్గించుకునే గుణం ఆయుర్వేదంలో ఉందన్నమాట. నాడి చూసినంబడే మనము ఈ గుణాలని కనుక్కొని వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ అయితే సూటబుల్‌గా ఉంటుందో అలాంటి మెడిసిన్స్‌ని మనము ఎగ్జాంపుల్‌గా కొంతమందికి ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. హైపర్ యాక్టివ్ ఉంటారు కొంతమంది. ఇవన్నీ లివర్ అండ్ ప్లస్ లంగ్స్ ఇన్‌బాలన్స్ వల్లనే వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. వీళ్ళన్నిటికీ కూడా మనం ఏం చేస్తామంటే జెటమాన్స్ అనే ఒకటి ఉంటుంది. ఆ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల అన్ని రకాల మానసిక వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట. ఇది చిన్నపిల్లల నుంచి పట్టుకొని పెద్దవాళ్ళ వరకు కూడా 90 ఏళ్ల వయసు వాళ్ళకు కూడా ఇవ్వొచ్చనమాట. అంటే దాన్ని డోస్‌ని బట్టి ఇవ్వాలి. అంటే వాళ్ళ వయస్సు, వాళ్ళ వెయిట్‌ని బట్టి వాళ్ళకి ఎలాంటి స్థితి ఉంది, ఎలాంటి మానసిక ఇబ్బందులున్నాయి, వీళ్ళంటి అన్నిటికీ కూడా ఒక ఆయుర్వేదంలో అద్భుతమైన రెమెడీస్ చాలా రకాలున్నాయి. దాంట్లో ఒకటి జెటమాన్స్ అనేది ఒకటి ఉంటుంది. డైలీ నైట్ వేసుకోవడం వల్ల గుడ్ స్లీప్, గుడ్ మెమొరీ. అంటే చిన్నపిల్లల మెమొరీ కూడా చాలా పెరుగుతుంది. చిన్నపిల్లల్లో గ్రోత్ కూడా చాలా పెరుగుతుంది. చిన్నపిల్లలు మానసిక హైపర్ యాక్టివ్ ఉంటారు. అలాంటి వాటన్నిటికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆయుర్వేదం మూలం చెప్తుంది.